సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్స్కి నాకంటూ ఒక స్టార్ట్డమ్ వస్తుందేమో బిగ్ బాస్తో అని ఐమ్ హోపింగ్. అలాగే ఈ సీజన్లో నాగార్జున గారు హోస్టింగ్ ఓటీటీకి ఎలా అనిపిస్తుంది? సి హీస్ ద బెస్ట్ అండ్ హీఈస్ ఆల్వేస్ ద బెస్ట్. అంటే ఇంతకుముందు సీజన్స్ చేసిన హోస్ట్లు కూడా ఆల్వేర్ గుడ్. సో నాగార్జునతో గారితో నేను ఐ వర్క్డ్ విత్ అఖిల్ గారితో వర్క్ చేశాను, నేను నాగ చైతన్య గారితో వర్క్ చేశాను. మిస్టర్ మజ్నులో ఐ డిడ్ ఎ స్మాల్ రోల్, ఫ్రెండ్ రోల్ చేశాను. వెంకీ మామలో ఐ డిడ్ ఎ స్మాల్ రోల్. సో నవ్ ఐఎమ్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా నాగార్జున గారితో స్క్రీన్ ఎప్పుడు షేర్ చేసుకోవాలి అని. సో ఐ గాట్ ద ఆపర్చునిటీ, సో హ్యాపీ ఫర్ ఇట్. ఇన్ని షోస్లో చూసారు కాబట్టి నాగార్జున గారి హోస్టింగ్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? సో హీస్ ద బెస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, హీస్ ద బెస్ట్. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఆయన? అంటే హ్యాండిల్ అంటే మిస్టేక్స్ చేస్తున్నప్పుడు హీల్ రెక్టిఫై ఇట్. ఒక హౌస్ మెంబర్ లాగా హీ ట్రీట్స్ ఎవ్రీ వన్ ఇన్ ద హోస్ట్ లాగా కాకుండా ఒక్కొక్కసారి హౌస్ మెంబర్ లాగా ఉంటూ అందరికీ యూ ఆర్ డూయింగ్ దిస్ రాంగ్, యూ ఆర్ డూయింగ్ దిస్, తప్పు చేస్తున్నా కొద్ది తగ్గించుకో, కోపం, యూ కెన్ ప్లే గుడ్ మోర్ గేమ్, గో విత్ ద ఫ్లో అలా. సో మంచి గైడెన్స్ ఇస్తున్నారు అనుకుంటా. సో మోడలింగ్లో కెరీర్ ఎలా ఉంటుంది? లైక్ కాంపిటేటివ్గా ఉంటుందా, కొంచెం లేకపోతే ఈజీగానే ఉంటుందా? లిమిటెడ్ పీపుల్ ఉన్నారు మనకి మోడలింగ్లో? వెరీ టఫ్ కాంపిటీషన్ మోడలింగ్. గ్లామర్ ఫీల్డ్ అంటే నౌ డేస్ ఎవరైనా ఐ నీడ్ టు లుక్ బెస్ట్, లుక్ గుడ్ అని ఉంటుంది. మోడలింగ్ ఫీల్డ్ అనేది చాలా కాంపిటేటివ్ ఫీల్డ్. అంటే ప్రతి ఫీల్డ్ ఈజ్ కాంపిటేటివ్ ఫర్ ఎవ్రీ వన్. కంపారిటివ్లీ మోడలింగ్ ఇస్ ఎందుకంటే దానికి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ, బాడీ ఫిట్ ఉంచాలి, వీ నీడ్ టు ఫిట్ ఇన్ టు ద డిజైనర్ క్లోతింగ్స్ కానీ వాళ్ళ మెజర్మెంట్స్లో మనం ఎప్పుడు రెగ్యులర్గా ఆ మెజర్మెంట్స్ మన బాడీకి మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ప్రాపర్ డైట్ ఉండాలి, ఆల్ దిస్ థింగ్స్ మ్యాటర్స్ అలాట్. లైక్ ఇప్పుడు బీబీ ఓటీటీ ఆఫర్ ఎలా వచ్చింది? ఆఫర్ లాస్ట్ ఇయర్ నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నాకు కాల్ వచ్చిండే. సో లాస్ట్ ఇయర్ కాల్ వచ్చింది, వస్తుందేమో అనుకున్నా కానీ ఫైనలైజ్ అవ్వలేదు అప్పుడు. సో అగైన్ దిస్ టైమ్ ది కాల్డ్ మీ, అలా ఇట్ వర్క్డ్ అవుట్. అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇట్స్ టెలివిజన్ షో, సో ఒక నమ్మకం ఉంటుంది టెలివిజన్ షోకి వస్తే కొంచెం ఫేమ్ వస్తుంది, చేసుకోవచ్చు అది. ఇప్పుడు ఓటీటీ అనగానే అందరికీ ఒక డౌట్, ఎంతవరకు క్లిక్ అయ్యిద్దని అని మాత్రం ఎవరికి తెలియదు. సో ఈ సీజన్కి మీరు ఓకే చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఓటీటీ దీస్ డేస్ అందరూ ఓటీటీస్కి అడిక్షన్ అవుతూ ఉన్నారు. అన్ని యాప్స్ కూడా ఉన్నాయి, లైక్ హాట్స్టార్, ఆహా కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, ఆల్ దిస్ మూవీస్ కూడా పెద్ద మూవీస్ కూడా ఓటీటీకి ఇస్తున్నారు. సో దే ఆర్ గివింగ్ ఎ ట్రై, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. దట్ ఈ సీజన్లో మిగతా పాత కంటెస్టెంట్స్ని కూడా కొంతమంది తీసుకొస్తున్నారు, సగం మంది వాళ్ళే ఉన్నారు. సో ఏమన్నా కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారా? కాంపిటీషన్ అంటే ఆల్రెడీ ఆడి వచ్చారు కాబట్టి వాళ్ళకి కొంచెం గేమ్ అర్థమై ఉంటుంది, వాళ్ళకి లిటిల్ ఈజీ అనిపించవచ్చు కూడా. యాజ్ అ ఫ్రెషర్గా వీఆర్ గోయింగ్, మనం కూడా గేమ్ ప్లాన్ ఏం పెట్టుకోకుండా పోతాం. హూ ఎవర్ ద టఫ్ ఇస్, వీ నీడ్ టు గివ్ అవర్ బెస్ట్, అంతే.